హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టమ్మ వంటలు. సో ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. సో ఇది సెమీ గ్రేవీ టైప్, అలానే డీప్ ఫ్రై లాగా కాదు. అండ్ ఫస్ట్ దీనికి మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ నేను ఒక 10 మిర్చి తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఆయిల్లో మనకి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుందాము. అండ్ చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మనకు వచ్చాయి. సో ఒకసారి మంచిగా తిప్పేసుకుందామండి మొత్తాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను 3 lbs ఆఫ్ చికెన్ తీసుకున్నాను. సో నాకు 3 lbs ఆఫ్ చికెన్కి నాకు 3 స్పూన్స్ పడుతుంది. సో ఈ 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. అని చూసారు కదా, మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో. సో మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో ఒకసారి మంచిగా అడుగు నుంచి తిప్పేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో చికెన్ని వేసేసుకుందాము మనం. సో మేము చికెన్ అంటే మాకు ఇది కంపల్సరీ ఎవ్రీడే ఉండే డిష్ అన్నమాట మాకు ఇక్కడ. సో మేము ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ తింటూనే ఉంటాము. వీక్లో 4-5 డేస్ ఖచ్చితంగా చికెనే తింటాము. ఎన్ని నాన్ వెజ్లు ఉన్నా చికెన్ అంటే ఇక వేరు మాకు అట్లా. సో ఒకరోజు ఫ్రై చేసుకుంటాము, ఒకరోజు కర్రీ చేసుకుంటాం, ఇంకో రోజు ఇంకో వెరైటీ, ఇంకో రోజు స్టార్టర్స్ లాగా, అలా ఏదో ఒక చికెన్తో చేసుకుంటానే ఉంటామండి. సో ఇప్పుడు నేను చేసే ఇది కూడా చాలా ఈజీ రెసిపీ. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోయిద్ది కూడా. మన దగ్గర అన్నీ రెడీ ఉంటే అసలు ఒక ½ అన్ అవర్లో అయిపోయిద్దండి. వెజిటేబుల్స్ కంటే ఇది చాలా త్వరగా అయిపోయిద్ది. మేము వెజిటేబుల్స్ కంటే చికెన్ ఎక్కువ వండుకుంటాం. సో ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకోవాలి. నేను పసుపు 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. సో పసుపు అండ్ సాల్ట్ మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ చాలండి. 10 to 15 మినిట్స్ చాలు. మ్యాక్స్ మన చికెన్ నుంచి వాటర్ వచ్చేసిద్ది, చికెన్ మంచిగా బాయిల్ అయిపోయిద్ది. చూసారు కదా, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, వాటర్ కూడా వచ్చేసినాయి. బట్ నేను ఇంకొక 2 మినిట్స్ ఎక్కువసేపు ఉంచాను. ఇంకొక 2 మినిట్స్ ఉంచుతాను, ఇంకొంచెం వాటర్ తగ్గేలాగా. ఎందుకంటే కొంచెం నేను సెమీ గ్రేవీ టైప్లో చేసుకుంటున్నాను కదా, నాకు అంత వాటర్ కన్సిస్టెన్సీ కూడా అవసరం లేదు. సో కొంచెం ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒక హైలో పెట్టేసి చూద్దాం. అని చూసారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా వాటర్ కూడా తగ్గిపోయినాయి. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోయింది. అండ్ చూసారు కదా, పీస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మన స్పైసెస్ వేసేసుకోవాలండి. సో నేను కారం వేసుకుంటున్నాను. సో నేను 3 స్పూన్స్ కారం తీసుకున్నానండి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి కారం. అది నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను కారం. అండ్ నేను గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా కూడా ఒక 2.5 స్పూన్స్ గరం మసాలా వేసానండి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ కొరియాండర్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ చాలండి, 2 or 3 స్పూన్స్ ఎక్కువ. సో వేసుకొని ఇప్పుడు అంతా వేసేసుకున్నాం కదా, ఒకసారి మనం ఈ పీరియడ్లో ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. అంతే అండి, ఒకసారి కలిపేసుకొని ఒక 2 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే చాలు. మనకి ఆ కర్రీలో నుంచి ఆయిల్ అంతా పైకి తేలేదాకా చాలు. మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా మనం. అని చూసారు కదా, నేను చెప్పినట్టు మంచిగా ఆయిల్ అలా పైకి తేలిపోయింది 5 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు మనం ఈ పీరియడ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను లాస్ట్లో
లెమన్ జ్యూస్ అయితే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కంపల్సరీ ఫ్రైస్ ఇలాంటి సెమీ గ్రేవీస్లోకి వేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేతే లేదు. బట్ ఇలా కూడా చాలా బాగుంటుంది. మన రైస్లో తినేదానికంటే ఇలా కర్రీలో వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు ఇది మీకు రైస్లో, చపాతీలో అన్నిటిలోకి చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.